నా ఏంది తెలంగాణలో ఆంధ్ర పోలీసుల పెత్తనం కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. ఆంధ్ర నాయకుల పెత్తనం కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి స్పందించట్లేదు? జర్నలిస్టుల పైన దాడులు, ప్రొఫెసర్ల పైన దాడులు, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? యాక్చువల్గా సరే, రేవంత్ రెడ్డి గారు జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం లెక్కన కనబడతా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అంటే నేను సోర్సెస్ కొంచెం స్టడీ చేస్తా. నేను రౌండ్ టేబుల్ కార్యక్రమము పృథ్వీ అన్న పిలువని, పృథ్వీ అన్న మీద గౌరవంతో, లేకుంటే పాశం యాదగిరి అందరు వస్తున్నారు కాబట్టి, ఒక తెలంగాణ జర్నలిస్ట్ కాబట్టి ఇక్కడ అందరం ఒక వేదిక మీద రావాల్సిందే అని చెప్పడంతో నేను వచ్చిన. యాక్చువల్గా నేను ఒక సబ్జెక్ట్ చెప్పిన దాని మీద పూర్తి వివరాలు తీసుకొని వస్తా, వెనుక ముందు అసలు ఎందుకు జరిగింది. నేను మన అందరూ వస్తుండ్రు ఈ సబ్జెక్ట్ పైన అందరూ ఐకమత్యంతో ఒక గొంతుగా నిలబడాలని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా జరిగినప్పుడు వచ్చిన. ఎందుకంటే గతంలో ఆ అప్రమత్తంగా లేకపోవడం వల్ల మన వెంకట్ పైన దాడి జరిగింది, తీసుకుపోయి 3rd డిగ్రీ ఎక్కించిన కొట్టిండ్రు. కాబట్టి ఇది మన దగ్గర రిపీట్ కావద్దని చెప్పి చేసిన. మొత్తానికి నాకు ఇవాళ నేను ఒక హై రైజ్ టవర్స్ది ఒక కేసు, FSL కేసు ఒకటి ఢిల్లీ లెవెల్లో నేను ఒకటి ఫైల్ చేసే పని పైన ఉన్నా. యాక్చువల్గా ఈ 3-4 రోజులకి అదే పని మీద ఉన్నా. అది ఉన్నప్పుడు నాకు ఇవాళ అక్కడ ఉన్న అడ్వకేట్ ఒకరు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇది ఎప్పుడో మాట్లాడుకున్నాడు టూకీగా, లోపల అమిత్ షా గారు ఏం మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారు అనేది ఎప్పుడో జరిగింది. ఇది నిన్న మొన్న జరిగింది ఏం కాదు, పాత రోజులది. ఇది ఒక టీవీ డిబేట్లో ఒక ఫ్లోలా ఇట్లా జరిగింది అనేది ఈయన చెప్పుకుంటూ వచ్చాను. చెప్పుకుంటూ వస్తే వాళ్ళు మాకు ఆయన కంటే ఈయన దగ్గర అని వాళ్ళు ఏదో చెప్పారు. ఇది అయిపోయింది. నాగేశ్వరరావు గారు చెప్పి ఎన్ని రోజులు అవుతుంది, దాదాపు 10 రోజులు అవుతుంది. ఇది 10-15 రోజుల తర్వాత దాదాపు 12-13 డేస్ అవుతుంది ఆయన అని అన్న తర్వాత, ఎప్పుడైతే ఒక రౌండ్ టేబుల్ దీని మీద జరిగింది, ఏది బండి భగీరథ మీద, బండి సంజయ్ గారి ఎపిసోడ్ అవన్నీ ఎప్పుడైతే జరుగుతుందో, నేను కామన్ లింక్ చెప్తున్నా, నేను చెప్తా. అవి ఆ లింక్స్ కూడా కొన్ని మన బయటకు వచ్చినాయి. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో, హార్డ్గా జరుగుతుందో, మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ జనసేన ఈ సబ్జెక్ట్ మీద అసలు మాట్లాడారు, ఎవరు నోరు తెరవరు. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది, బీఆర్ఎస్ పార్టీ స్పందించింది, బీజేపీ, జనసేన, టీడీపీ ఇవంతా కామ్గా ఉన్నారు. కానీ ఏమున్నా కానీ జనసేన మాత్రం మాట్లాడేది. ఎందుకంటే గతంలో వరంగల్లో యాసిడ్ దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి అమ్మాయిని పరామర్శించారు. సరే అని చెప్పి మరి ఈ ఇష్యూలో రాలే, ఓకేనా, ఇది ఇక్కడ మనం ఆపుదాం. అయితే ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కేసు మీద పబ్లిక్ దృష్టి బాగుంది, ఎటుపోతుంది ఏందనేది మొత్తానికి మీడియా డైవర్షన్ చేయాలని మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, దాదాపు 267 ఛానళ్ళ పైన కేసు పెట్టారు. అన్ని ఛానల్స్లో ఉన్న వీడియోలు అన్నీ ఎగిరిపోయినాయి, అంటే సాక్ష్యం ఏం లేకుండా. ఇక మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడకుండా, ఇట్లా తీసేసిన సబ్జెక్ట్ కూడా చేయకుండా, వీడియో చేయకుండా, ఈరోజు ఆంధ్రాలో 2-3 వాయిదాలు వెళ్ళినాయి. బండి సంజయ్ ఆయన ఒక వంగవీటి మోహన్ రంగా లాంటి వారు మాకు అన్నారు. వంగవీటి మోహన్ రంగాకు నేను కూడా అభిమాని. మోహన్ రంగా ఎవరి సొత్తు కాదు, ఆయన అందరికి అభిమానులు ఉన్నారు, అన్ని ప్రాంతాలు ఉన్నారు. ఇది గ్రేట్ లీడర్ కాబట్టి ఆయన అందరు గుర్తు చేసుకుంటారు. ఆయనతో ఒకరు పోల్చారు, పేలలే. తర్వాత దీన్ని డైవర్ట్ చేయనీకి అని చెప్పేసి నాగేశ్వరరావు గారు ఎప్పుడో మాట్లాడింది పైకి తీసుకొచ్చారు. బండి సంజయ్, ఇక వాళ్ళందరూ ఒక పార్టీ కదా. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, ఈ మైనర్ గర్ల్ ఇష్యూలా అమ్మాయిల తరపున నిలబడతామని చెప్పినటువంటి వాళ్ళు, ఈ జనసేన సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా నోరు తెరవాలి. వాళ్ళు తెరవలే, టీడీపీ తెరవలే. కాకపోతే బీజేపీతో కొంచెం ఎక్కువ అటాచ్మెంట్స్ ఎవరు ఉంటారంటే జనసేన పార్టీ ఉంటుంది. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ మాట్లాడలేదో, కామ్ ఉన్నారో, అనుమానాలు వస్తున్నాయి, సరే నోరు తెరలేదు దన్మని వాళ్ళు నాగేశ్వరరావు సబ్జెక్ట్ తీసుకొని వచ్చారు. ఎప్పుడు 10 రోజుల కింద ఒక డిబేట్లా, ఒక ఫ్లోలా ఒక చెప్పుకుంటా పోయే దాంట్లో వచ్చింది. అసలు అది కేసు పెట్టాల్సిన సబ్జెక్ట్ కాదు, ఆయనను ఎఫ్ఐఆర్ చేయాల్సిన ఆప్షన్ కాదు, 4-5 పోలీస్ స్టేషన్లు చెప్పాల్సింది కూడా లేదు. ఏంటంటే ఈ బండి సంజయ్ వాళ్ళ ఎపిసోడ్ ఇక టీవీలలో లేదు, ఎక్కడ కూడా దీని గురించి డిబేట్లు జరగదు. ఈ 267 కేసులు పెట్టింది కదా, దీనిపైన కూడా ఎవరు మాట్లాడద్దు. ఇక
దీని సబ్జెక్ట్ కదా, దాన్ని మొత్తం డైవర్ట్ చేయనీకి అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోగానే బీజేపీ పొలాల కాడిపోవడు, పత్తి రైతుల కాడిపోవడు, ఏది కళ్ళాల కాడిపోవడు, బస్ యాత్రలు ఇవన్నీ మొదలైనవి, గుర్తుపెట్టుకోండి. ఆ ఎపిసోడ్ క్లోజ్ చేసి ఈ ఎపిసోడ్ దానికి ఉన్న వీడియోలు మొత్తం తీసి అవతల పడేసిండ్రు. ఒక్క వీడియో మీకు ఎలా ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎలా కూడా కనబడకుండా సర్వం తీసి అన్ని అవతల పడేసింది. పడేసి అసలు ఇది ఏమి కానట్టుగా ఈ స్టోరీని అడుగుతున్నారు. దీన్ని డైవర్ట్ అయితే ఈ సోషల్ మీడియా, మీరు ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది కదా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పక్కనకి ఒక గేట్ ఒకటి పోతుంది. ఒక 4 బ్యాచ్లు లోపల 1 to 1 పోతారు. ఈ మనకు కామెంట్స్ పెట్టేటోళ్ళంతా అందులోకెళ్ళే పెడతారు. వాళ్ళు తెలంగాణ ఎంప్లాయీసే. అదే అంత 10,000కో 20,000కో నౌకరీ చేస్తారు. అందులోనే పోతారు, అందులోకి పోతారు, వస్తారు. నేను కొంచెం దీని మీద కొంచెం రీసెర్చ్ చేసిన అంత. మొత్తానికి ఈ సబ్జెక్ట్ మాట్లాడింది, ఈ సబ్జెక్టు ఇది చేసింది 101% బండి సంజయ్ గారి కుమారుంది ఇది చేయని. ఇక దీనిపైన మరి ఆ రోజు నేను ఎందుకో వారి రియాక్ట్ అయినా, నేను అలా కూర్చున్నప్పుడు నాకు వెస్ట్ గోదావరి, నేను 10 జిల్లాలకు ఇన్ఛార్జ్ చేసిన, విశాఖపట్నంకి అక్కడ దాకా. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చైర్మన్. రేవంత్ రెడ్డి దాకా ఉత్త తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నేను చైర్మన్ చేసిన. నాకు ఒక వీడియో ఒక మిత్రుడు పంపిండు. ఏమని పంపిండు అంటే, తెలంగాణ వాళ్ళ దిష్టి దాకి నా దగ్గర దిష్టి దాకి నా దగ్గర వీడియో, కొబ్బరి చెట్లు మొత్తం మొండాలు మిగిలినాయి అని చెప్పిండు. నేను అప్పుడు అరే నా ఇక్కడ ఇష్యూస్ పైన నేను అందరూ నరదృష్టి ఏం దాకింది. ఆల్రెడీ అక్కడ నాగేశ్వరరావు గారు అప్పుడే వచ్చిండ్రు, ఆడ కూర్చున్నారు. అక్కడ భావోద్వేగాల మధ్యలో అందరం ఉన్నాం. పాసం యాదవ్ గారి స్పీచ్ అయిపోయింది. అక్కడ భావోద్వేగాలతో మనం అందరం ఉన్నాం. ముందు ఆమె కూర్చుంది. ఆ వీడియో నేను చూసిన తర్వాత నేను లేచినప్పుడు అరే నా తెలంగాణ దిష్టి దాకిందని చెప్పినావు, నా తెలంగాణకి ఏం నష్టపోయింది నీకు? ఇవాళ ఎప్పుడైనా చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినా పారితోషం కింద నైజాం రైట్లు తీసుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఆయన అభిమానులు ఎక్కువ ఇక్కడ ఉంటారు కాబట్టి. ఆయన పార్టీ పెట్టినా కానీ ఇక్కడ 3-4 ఎమ్మెల్యేలు గెలిచినాయి. అదేందా కాబట్టి మీకు అన్ని తీర్లా ఇది ఉన్నది. అంటే ఈరోజు మీకు పిల్లలు పుట్టిండ్రు, పెళ్ళిళ్ళైనాయి, వాళ్ళ పిల్లలైనాయి. కాబట్టి ఈరోజు మీకు అంత మా నరదృష్టి, తెలంగాణ నరదృష్టి ఏం దాకింది బ్రదర్? అక్కడ నా ప్రాంతం గురించి, నా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు అక్కడ ప్రాంత విభేదం అని కాదు. తెలంగాణ వల్ల ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వాళ్ళ దృష్టి మంచిది కాదు, తెలంగాణ వాళ్ళ చూపు మంచిది కాదు, తెలంగాణ వాళ్ళ ఆలోచన మంచిది కాదు అనే ప్రాంత విద్వేషాలు ఇప్పుడు ఎవరు రెచ్చగొట్టిండ్రు? అర్థమైందా? ఇది మీరు ఆలోచించాలి. మాట్లాడేటోళ్ళు ఎవరైతే దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు మీరు ఆలోచించాలి. దీన్ని అసలు ఎవరు రెచ్చగొడుతున్నారు అనేది మీరే ఆలోచన చేయాలి. ఎవరి దృష్టి ఎవరికి దాకింది? ఈరోజు మేము తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇవాళ మేము నష్టపోతా ఉన్నాం. మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ మాది. మా తెలంగాణలో మేము మిగులు బడ్జెట్ ఏర్పడి ఇలా మేము అప్పుల పాలై ఉన్నాం. అర్థమైందా? తెలంగాణ ఉద్యమ నాయకుడని మేము తెచ్చుకున్న తర్వాత ఈరోజు కాళేశ్వరంతో వివిధ రకాలలో అయిపోయింది. ఇవాళకి 16 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు. కల్లాలకారు రైతులు 16 మంది చచ్చిపోయారు. నిన్నటికి ఒక టీచర్తో కలిపి 97 మంది రిటైర్డ్ ఉద్యోగులు నిలబడ చనిపోయారు. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం పైన వాళ్ళు నిలవలేదు. ఇవాళ కట్టుకున్న ఇండ్లు గులగొడుతున్నారు. ఇస్తామన్న ఇండ్లు పక్కన పెట్టి కట్టుకున్న ఇండ్లు గులగొడుతున్నారు. ఉన్న భూములు మేము కలుపు రగిలి ఉన్నాం. మేము ఇవాళ మమ్మల్ని ముట్టుకుంటే, మమ్మల్ని కదిలిస్తే కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, మనం ముట్టుకుంటే కంటాలు తెగే మాటలు వస్తాయి. అటువంటి పదం ఆ క్రోషం మధ్యలో మేము ఉన్నప్పుడు నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పెద్ద ఇది అని చెప్పి నేను ఎత్తి మీద ఏమి ఎక్కించుకుంటలేను. అర్థమైందా? ప్రొఫెసర్ నాగేశ్వరరావును నేను పెద్దగా ఎప్పుడు నేను ఆయన పరిచయం లేదు, ఆయన నాకు తెలుసు కానీ మేము ముఖాముఖి పరిచయాలు ఎప్పుడు లేవు. అయినా కానీ తెలంగాణలో ఎవరికి ఏం జరిగినా కానీ అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు మేము స్పందించాలని చెప్పి మేము డిసైడ్ అయినాం. ఆ సమయంలో నేను ఇప్పుడు తెలంగాణ అంటే ఇప్పుడు బ్రదర్ నా దృష్టి దాకితే నాకు దూరం ఉండు. నా దృష్టి పొద్దుగాలు ఎందుకు, శాంతం ఎందుకు పోతావు? నువ్వు రా అని సంగతి చెప్తా అని చెప్పిన. నువ్వు రా. ఇప్పుడు నేను చెప్పిన సీక్వెన్స్ కు ఎవరికైనా కోపం వస్తుందా రాదా? అక్కడ ఎందుకు మాట్లాడినా అక్కడ నాకు అర్థమైపోయింది. తర్వాత వీడియో చూసిన విమలక కొంచెం ఫీల్ అయినట్టుంది, పక్కన కొంచెం
వాళ్ళు బాధతో కొంచెం ఇదైనట్టుండ్రు. కానీ నేను చూసిన సందర్భం బట్టి, నాకు వచ్చిన పరిస్థితిని బట్టి నేను 101% నేను మాట్లాడాను. ఆ టైం ఉంటుంది. సేమ్ నీకు పొన్నం ప్రభాకర్ అప్పుడు నేను పొన్నం అని పిలిచి ఎందుకు పిలిచిన, అక్కడ ఆర్టీసీ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల శంకర్ గౌడ్ 47 డిగ్రీల ఎండ ఉన్నప్పుడు కాళ్ళ పెట్టుకొని చచ్చిపోయాడు. ఆయన శవమన్లు ఉన్నది. ఆ మరణానికి కారకుడైనోడు దావకుండా శవం కాడికి వచ్చి నిలబడ్డాడు. నిలబడితే నా స్పందన ఎట్లుంటది? యూనియన్లు కామ్గున్నాయి, అంతా రమ్ముడిపోయి కూర్చున్నారు అక్కడ. నా స్వరం ఎట్లుంటది? ఆ పిలుపుతోనే డైవర్ట్ అయింది, లేకుంటే చర్చలు లేవు. శంకర్ గౌడ్ అంటే ఆయన ఒకవేళ ఆయన త్యాగం చేసుకోకుంటే చర్చలు లేవు. ఆ త్యాగం తర్వాత దాన్ని నేను రేకెత్తకుంచకుండా చర్చలు లేవు. మరి ఎక్కడ పోయింది ఈరోజు? కాబట్టి ఇవాళకి నేను ఇవాళ లేటెస్ట్ సబ్జెక్ట్ ఇవాళకి బీసీ జ్యోతిరావు పూలే స్కూళ్ళల్లో ఫీజులు లేవు, మన జీతాలు లేవు వాళ్ళ గెస్ట్ టీచర్లకు. దాదాపు 2-3 నెలలకే జీతాలు లేవు. మనం మాట్లాడినాం, ఇవాళ కూడా మాట్లాడినాం. వాళ్ళ కార్యదర్శి వాళ్ళ జీతాలు లేవు, వాళ్ళు ఎట్లా బతుకుతారని, ఇళ్ళ ఫీజులు ఎట్లా కడతారు, ఎండాకాలం హాలిడేస్ కడుపు రగులుతుంది. వాళ్ళు ఏం చెప్పి నాకు ఫోన్ చేసి, అన్న మేము ఇల్లు కిరా కట్టుకుంటలేదు, కూరగాయలు కొనలేకపోతున్నాం, పిల్లలను హాస్పిటల్ తీసుకపోలేదు, జూన్లో స్కూల్ వేయాలి, వచ్చే నెలలో ₹1 లేదు, 3 నెలలకెళ్ళి మాకు జీతాలు లేవంటే ఎండలో మండే ఎట్లుంటే కడుపు. ఎటువంటి మాటలు వస్తాయి మనకు? అటువంటి మాటలు నాకు అక్కడ వచ్చినాయి. ఓవరాల్గా ఇదంతా చూస్తే ఇంట్లో అందరం కలిసి, టోటల్గా మేము అందరం కలిసి, సరే ఆయన తరపున మాట్లాడినా కానీ ఒక సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి పెడుతున్నానే దాన్ని మేము గుర్తించలేకపోయినాం. ఇదంతా ఇదంతా జరిగింది కదా, ప్రెస్ క్లబ్లో నేను మాట్లాడినా కదా, మా అందరికి మాట్లాడినా కదా. ఇవాళ మా వీడియోని మొత్తం తీసి పడేసారు. సైబర్ క్రైమ్కి వెళ్ళి ఏదో జిల్లాకి వెళ్ళి వచ్చిందంట, తిరుపతికెళ్ళో ఏదో జిల్లాకి వెళ్ళి, అన్నమయ్య జిల్లాకి వెళ్ళి క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళి వచ్చినారు. ఈ వీడియోని మొత్తం తీసేయని ట్విట్టర్కి యూట్యూబ్లకు మొత్తం పెట్టింది. ఇవాళ రేపు మొత్తం ఎగిరిపోతాయి. అంటే ఇక్కడ 2 దిక్కులు జరిగింది. ఒకటి, బండి సంజయ్ గారి సబ్జెక్ట్ అంతా వెళ్ళిపోవడానికి పవన్ కళ్యాణ్ గారి ముందుకు వచ్చిండు. ఇవాళ బండి సంజయ్ గారు మేము అక్కడ పొరకొట్టాడుతుంటే మా మీద కేసులు వేసి వీడియోని మొత్తం లేపేసిండు. మేము ఆడ పంచాయతీ పెట్టుకుంటే ఇవాళ ఆయనకెళ్ళి ఇదైపోయింది. మొత్తానికి 2 కూడా డైవర్షన్. ఈ 2 డైవర్ట్ చేయడానికి ఆయన ఇంకో రాగం ఎత్తుకొని తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి అంటే వీళ్ళంతా ఒకటే కదా. బండి సంజయ్ ఒకటే, రేవంత్ రెడ్డి ఒకటే, వాళ్ళు ఒకటే, వీళ్ళందరూ ఒకటే. నేను ఖచ్చితమైన ఆధారంతో రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోయినా. ఇవాళ మంగళిని కాపాడింది కూడా రేవంత్ రెడ్డే, గుర్తుపెట్టుకోండి. మంగళిని కాపాడుతున్న వీళ్ళే. ఇవాళ మంగళి సబ్జెక్ట్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా బయటకు వచ్చింది. ఎవడో నాకు పేర్లు అవసరం లేదు. మంగళి సబ్జెక్ట్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా సైడ్ అయిపోయినారు. ఇలా హైకోర్టు దగ్గర చర్చ. ఇలా బాధితులను మొత్తం మోసం. నాకు బాధితులు కాంటాక్ట్ లేరు. బాధితులు కాంటాక్ట్లో వచ్చిన రోజున దాని సినిమా వేరే చూపెడతా. ఆయన ఎవరెవరు ఇన్ఫార్మ్ అయ్యారు. ఒక కేంద్ర మంత్రి, బీజేపీ కేంద్ర మంత్రి కూడా ఈరోజు ఫోన్లు చేసి మీరు ఈ కేసు మూసేయండి, మాట్లాడొద్దు అని చెప్పేసి కేంద్రంలో ఉన్న మంత్రికలు వస్తుండ్రు. బండి సంజయ్ గారు ఇంకో కేంద్ర మంత్రి, అర్థమైందా? కాబట్టి వీళ్ళందరూ చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేస్తుండ్రు. వీళ్ళంతా మందిని గోసబుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక సబ్జెక్ట్ ఒకడు డైవర్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ లాభం ఉంటుందో, ఎక్కడ ఇది ఉంటుందో ఆడనే దొరుకుతారు. కానీ మొత్తాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ తెలంగాణ భావోద్వేగాలు ఏ విధంగా రెచ్చిపోయినాయి అనేది మనం చూసినాం. ఒరిజినల్గా తెలంగాణలో కాలబెట్టుకోనికి రెడీగా ఉంటారు, కాలబెట్టుకోనికి చచ్చిపోతే ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు తెలంగాణ. అది వాళ్ళకు ఓపిక ఉన్నంతసేపే. ఓపిక నశించిందంటే వేరే తిరిగి ఉంటుంది. నా అంచనా ప్రకారం మరిదిశ ఉద్యమం మాత్రం ఖచ్చితంగా పోస్ట్ తెలంగాణ ఉద్యమం పక్కా జరుగుతుంది. నిన్నటికెళ్ళి ఎప్పుడైతే పాశం యాదగిరి కానీ నాదైతే వదిలేసి కానీ పాశం యాదగిరి లాంటి పెద్ద మనిషి పైన జరిగినటువంటి పద ప్రయోగం ఏదైతే ఉందో ఆ పద ప్రయోగం ఇప్పుడు వాళ్ళన్నీ చెప్పిన అన్ని వివరించగలుగుతా. ఎవరంటే ఏంది అని అన్ని వివరించగలుగుతా. జరిగింది తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. దీనికి మాత్రం భారీ మూల్యమే ఉంటుంది. ఎవరైనా సరే పాశం యాదగిరి గారి మీద మాట్లాంటి పదాలు ఏవైతే వాడినరో అవి ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. నిన్న అది ఎక్కడ కూడా స్క్రిప్ట్ రైటింగ్ ఎక్కడ కూడా ఇది అని ఉండదు. అర్థమైందా? ఎక్కడ ఉండదు. ఇవాళ నాకు పొద్దుగాలకెళ్ళి ఇంకో ఫోన్ వచ్చింది. పాపము చిరంజీవి గారి
ఈ ఇష్యూకు చిరంజీవి గారికి కానీ చిరంజీవి కొడుకు కానీ ఏం సంబంధం లేదు. ఇవాళ తెలంగాణ ఊర్లలో చర్చ ఏంటంటే మనకు వాళ్ళకి మళ్ళీ ఫైట్ మొదలైంది. ఈరోజు పెద్ద సినిమా ఏదో సినిమా రిలీజ్ అవుతుందంట, ఆ సినిమాను బహిష్కరించాలి, ఆ సినిమా మనం చూడొద్దు, ఆ సినిమా మనం చూడొద్దు. మన వాళ్ళని తిడుతూ మన పాశం యాదగిరి తిట్టిండ్రు, అర్థమైందా? పాశం యాదగిరి కింద గ్రౌండ్ రూట్ వరకు తెలుసు. ఇవాళ ఆ చర్చ చాలా స్ట్రాంగ్గా ఒక సెంటిమెంటల్గా ఈ రోజు పోయింది. రేపు ఇది ఎఫెక్ట్ ఎక్కడ దాకా పోతుందో చూడు. అంటే ఇవాళ వాళ్ళు 4 మాటలు మాట్లాడిపోయాను. అదే 4 మాటలు. పవన్ ని మనం తెలంగాణలోకి వస్తే ఆపలేము, పవన్ ఒక తుఫాను అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక తుఫాన్ గిఫాన్ మనకు తుఫాన్, నేను చెప్పిన వాస్తవాలు ఇవి. పవన్ ఇప్పుడు రాకుంటే ఎవరు ఆపుతారు, ఎవరు చేస్తారు ఏంటనేది కాలం నిర్ణయిస్తారు. కాలం నిర్ణయిస్తుంది. తెలంగాణ అనేది ఇవాళ ఒకడు పోయి అక్కడ తెలంగాణ దానికి అసలు అర్థమే లేదని చెప్పింది. అవును, డిక్షనరీలో పదమే లేదని చెప్పి, అంటే మనోళ్ళతోని మనల్ని తిట్టిపిస్తారు. అవును, అర్థమైందా? మనోళ్ళతోని ఎందుకన్నా పీపుల్స్ వాళ్ళ కొంతమంది ఉండేది కోవట్లు, కత్తుల సామయ్య వాడు ఉండే, కత్తుల అలానే వండుకుంటా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటా చంపేది. శ్రీలంకకు ఇట్లా పారిపోతుంటే ఫ్లైట్ ఏదో ఇదే అయిపోయి దుంకనికి ప్రయాణం చేసి చచ్చిపోయింది కత్తుల సమ్మయ్య. అసలు కత్తుల సమ్మయ్యలు చాలా మంది ఉన్నారు. మనోళ్ళని తిడతారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర ఎవరబ్బా నా కోసం ఎప్పుడన్నా మాట్లాడినా, నా తరపున ఎప్పుడన్నా మాట్లాడినా, ఆయన వ్యాపారం ఏదో ఆయన చేసుకుంటుండు, అదే ఆయన బిజినెస్ చేసుకుంటుండు, అవన్నీ ఆయనకు రాబడి వస్తాయి కదా, వ్యాపారం చేసుకుంటుండే ఆయన మాట్లాడుతుండు. ఆమె తులసక్క చెప్పేదాకా తెలియదు, నెలకు 10 లక్షలు ఏమో సంపాదిస్తుంది. కాబట్టి ఆయన బిజినెస్ చేసుకుంటాడు, ఆయన చేసుకుంటే ఆయన నాకు సంబంధం. కానీ నా ప్రాంతవాసిని అన్నారు కాబట్టి నేను వచ్చిన, నా ప్రాంతవాసిని ఎవరు అన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చిన. నేను నా ప్రాంతవాసిని వేరొకడు అన్నాడు కాబట్టి వానననికి నేను బయటకు వచ్చినప్పుడు నా ప్రాంతవాసి నా మీద దాడి చేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. వేరే ప్రాంతవాసి నా ప్రాంతంలో ఉన్న మేధావి మీద దాడి చేస్తుండు, నేను ఆ వేరే ప్రాంతం వాసి నా మేధావి మీద దాడి చేస్తాం, వాళ్ళ మీద మేము దాడి చేయడానికి పోయినాం. పోతే నా పక్కన ఉన్నోడే నన్ను పొడుస్తుండు. నా పక్క వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? వీళ్ళు బ్రిటిష్ అప్పుడు ఉండే, వీళ్ళు పీపుల్స్ వార్లు ఉండే, అర్థమైందా? వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉండే, అర్థమైందా? వీళ్ళు వాళ్ళ మెప్పు కోసము, వాళ్ళకి తెలుసు వీళ్ళని వాడుకోవాలని. మళ్ళీ వీళ్ళందరూ ఎక్కువ శాతం SC ST BCలే ఉంటారు, వేరే కులాలు ఏముండయి, ఎక్కువ వాళ్ళే ఉంటారు. ఏముంటే కడుపుంటే బిర్యానీ పెడితే ఏమనంటే వాళ్ళని తిడతారు. ఆ బ్యాచ్ తర్వాత కొంచెం కొంచెం దొరుకుతుంటే కొన్ని విషయాలు నాకు తెలుస్తుంది. ఇది వరకు మొన్ననే పోయి పోలీస్ స్టేషన్ లేదా ఇష్యూ అయింది, అది సరే ఏదున్నా కానీ సమాజం చూసుకుంటా. అంటే వీళ్ళు కొత్త కాదన్నట్టు, వీళ్ళు తిట్టేటోళ్ళు కానీ అనేటోళ్ళు కానీ కొత్త ఏం కాదు, వీళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ఏదేమటప్పటికీ మొత్తానికి ఇవాళ ఈ ఎపిసోడ్, ఆయన ఎపిసోడ్ వచ్చింది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ డైవర్షన్. అని ఇంకా తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి, వద్దు అసలు తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు పెట్టద్దని చెప్పి మీరు పోరాటాలు చేసినా కూడా డైరెక్ట్ అమీర్పేట నడి ఒడ్డున కూడా మళ్ళీ ఒక విగ్రహం వెలిసింది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ దగ్గరలోనే కాదు, దీనికి పేరు కూడా పెట్టబోతున్నారు హైదరాబాద్కి అని చెప్పి కొంచెం వార్తలు వినిపిస్తాం. అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో? నేను అనుకుంటా ఏదో ఒక యూనివర్సిటీలో 28వ తారీఖు రోజు సూరవరం ప్రతాప్ రెడ్డి గారి విగ్రహావిష్కరణకు రమ్మని చెప్పి బాచ్పల్లిలో రమ్మని చెప్పి అక్కడ ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వచ్చి మన ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేశారు. ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని రమ్మని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు సూరవరం ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి, సూరవరం ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి, ఆయన సూరవరం ప్రతాప్ రెడ్డి ఈజ్ ఏ వెల్ నోన్ పర్సన్, పెద్ద స్టార్ వార్, చాలా పెద్ద యోధుడు, చాలా పెద్ద తెలంగాణకు త్యాగం చేసినటువంటి ఒక మహాపురుషుడు, మహనీయుడు. నేను ఇవాళ ఆయన స్టాచ్యూ దగ్గర కూడా నేను పోదాం అనుకున్నాను, దానికి పోలే. రేవంత్ రెడ్డి గారు దానికి పోలే. స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర పోయి నేను ఒక వీడియో పంపిస్తాను. నేను ఒక చిన్న డాక్యుమెంటరీ చేసిన, మీరు అది చూడాలి. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీ రామారావు గారు జీబ్లో వచ్చినప్పుడు ఎన్టీఆర్ లెక్క బతకాలన్నారు కదా తుమ్మల నాగేశ్వరరావు. మొట్టమొదటి చెప్పు తుమ్మల నాగేశ్వరరావుది ఎన్టీ రామారావు మీద పడ్డది. నేను ఆ వీడియో ఖచ్చితంగా మీరు పైన సైడ్ ప్లే చేయండి, నేను పంపిస్తా. 12 నిమిషాల వీడియో
ఫస్ట్ చెప్పు తుమ్మల నాగేశ్వరరావు పడ్డది, ఎన్టీఆర్ ఎన్టీ రామారావు. ఆ జీప్లు ఎవరెవరు ఉండే? ఎన్టీ రామారావు ఉండే, పక్కన లక్ష్మీపార్వతి ఉండే, పరిటాల రవి ఉండే, పరిటాల రవి పక్కన దేవినేని నెహ్రూ ఉండే, గాలి ముద్దు కృష్ణ, మోత్కుపల్లి నరసింహులన్న ఉండే. అడుగున్నారు చెప్తాడు, మోత్కుపల్లి నరసింహులు ఉండే, వీళ్ళందరూ ఉండే ఆ జీప్లా. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మొట్టమొదటి చెప్పి ఇసిరేపిచ్చింది ఎవరు? ఒక చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు, చంద్రబాబు నాయుడు చిన్న కొడుకు, చంద్రబాబు కొడుకులందరూ, ఎన్టీ రామారావు కొడుకులందరూ, ఎన్టీ రామారావు బిడ్డలందరూ, ఎన్టీ రామారావు కోడన్లందరూ, ఎన్టీ రామారావు అల్లుళ్ళందరూ అందరు కలిసి చెప్పులు ఎవరి మీద వేయించారు? స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మీద వేయించారు. స్వర్గీయ పొద్దుగాలకి వెళ్ళి అది ట్విట్టర్లో ఆ డాక్యుమెంట్ ట్విట్టర్లో పెట్టిన భయంకరంగా పోతుంది. వాళ్ళు ఏం చేయాలో తిడుతున్నారు. నేను గొప్పగా చెప్పిన